ஜெய் ஜெய் ஸ்ரீகிருஷ்ணா, ஜெய் ஜெய் ஸ்ரீகிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கிற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடினீ வெங்கடவருக்கு என்னை விதி என்ற இம்மாற்றம் நாம் கடவா வல்மமே நல்கு. గోదాశ్రీ ఆండాల్ శ్రీ మహాలక్ష్మి. ఈ మార్గశిరస మాసం, ఈ మాసంలో వ్రతం జనరల్గా ఏం చెప్తారంటే మార్గశిరస మహాత్మ్యం అని చెప్పబడే గ్రంథంలో మార్గశిరస మాసంలో బ్రహ్మ ముహూర్తంలో మనం ఏమి చేస్తే మనకి ఆయుష్, ఐశ్వర్యం అన్నీ మనకి ఏమేమి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఏమేమి కావాలో ఆరోగ్యంతో సహా మనకు దొరుకుతుంది అని గ్రంథంలో చెప్పబడింది. అందుకే మహాలక్ష్మి గోదాశ్రీ. గోదాశ్రీ అంటే మన భూమి నుంచి బయటకు వచ్చిన అమ్మవారు. ఈ అమ్మవారు 30 రోజులు వ్రతం చేస్తున్నారు. వ్రతం ఒక్కరు చేయట్లా, వాళ్ళతో ఉన్న ఆయర్పాడి అని చెప్పే అందరూ శిష్యులు అందరిని తీసుకొని కృష్ణ పరమాత్మ మీద ఒక మంచి పాటలు, ఒక ధ్యానం, జపం, పాటలు చేసుకుని యమునా నది తీరం వాళ్ళు పొద్దుగాల బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి కృష్ణ భగవానిని నిద్రలేపుతున్నారు. ఇదే మన తిరుప్పావై నోంబు అని మనం చెప్పుకుంటాం. ఈ 30 రోజులో రోజు ఒక పాట, ఒక్క సాంగ్, ఒక్క తిరుప్పావై పాసురం మనం చెప్పడం వల్ల కృష్ణ పరమాత్మ అని మనం తలుసుకుంటాము. అలానే ఆండాల్ గోదాశ్రీని కూడా తలుసుకుంటాం. ఈ స్పెసిఫిక్గా మనం మాట్లాడే ఈ 30 రోజుల్లో మార్గశిరస నోంబు వ్రతం అని మాట్లాడుకుంటే ఈ వ్రతములు ఏమి చెప్తారు అంటే స్నానం, పొద్దుకాల ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం స్నానం చెయ్యాలి, దానం చెయ్యాలి, జపం చెయ్యాలి, కృష్ణ భగవాన్ మీద ఒక మంచిగా పాటలు పాడాలి, అందరితోటి కలిసి ఉండాలి, మంచి పని చెయ్యాలి. అదే వ్రతం అన్నమాట. ఈ వ్రతం మనం చేసుకోవడం వల్ల మునుపటి చెప్పినలాగా మనకి ఏమేమి కావాలో అన్నీ దొరికిపోతుందన్నమాట. ఈ 30 పాసురంలో కూడా ఒక్కొక్క పాసురంలో ఒక స్పెసిఫిక్ బెనిఫిట్స్ లేక ఒక రెమెడీ కూడా మనం చెప్పుకుంటాం. అలా ఇక్కడ మన కృష్ణ భగవాన్ని ఈ 30 పాసురంలో గోదాస్త్రీ ఆండాల్ తిరుప్పావై 30 చెప్పినాల్ వాడి అంటే 30 పాసురం ఈ మార్గశిరస వ్రతంలో మనం చెప్పుకుంటే వాழிయే అంటే సుభిక్షం, ఆయుల్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ మనకి అభివృద్ధి అవుతుంది. వాழிయే అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. అందుకే ఇలా 30 రోజులు మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఇలానే ఈ 30 పాసురంలో కొన్ని పాసురాల్లో మనం ఎలా జపం చెయ్యాలి, ఏ టైంలో జపం చెయ్యాలి, ఏ టైంలో స్తోత్రం చెయ్యాలి, మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు మనకి ఎటువంటి దానము, ఎటువంటి అభివృద్ధి మనకి కావాలో దానికి కూడా ఒక శరణాగతి తత్వం అని చెప్పి టోటల్ సరెండర్ అని చెప్పే పాసురాలు కూడా ఈ ఆండాల్ వారు, గోదాశ్రీ వారు మనకి ఈ 30 పాసురంలో మనం చెప్పుకున్నారు. అందుకే చూడి కొడుత చుడర్మాలై అంటే ఈ 30 రోజుల్లో ఆండాల్ వారు ఏం చెప్తున్నారంటే మాల మన తయారు చేస్తే తను ఫస్ట్ వేసుకుని వడభద్ర సాయికి పంపిస్తుంది. అంటే లార్డ్ మహావిష్ణు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని మనం ఈ తిరుప్పావేలు తెలుసుకుంటాం. అంత గొప్పగా కృష్ణ పరమాత్మ మీద ఈ పాసురాలు. దశ అవతారం గురించి కూడా ఈ 30 పాసురాల్లో గోదాశ్రీ వారు మనకి ఈ శ్లోకంలో, ఈ పాసురంలో చెప్తూ వస్తారు. అలానే ఈ 30 శ్లోకంలో ఒక్కొక్క రోజు
ఒక్కొక్క అవతారం కూడా మనం తలుసుకుంటాము. ఇప్పుడు మనం ఈరోజు మొదటి పాసురం, తిరుప్పావిలో మొదటి పాసురం చూద్దాము. ఇలానే మనం కూడా రోజు మీరందరూ మాతోటి బ్రహ్మ ముహూర్తంలో ఈ తిరుప్పావిని సేవిస్తాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட பொதுமீர் பொழியோ. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் பொதிமினோ நிறையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏதார்ந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் పారోర్ పుగழపడిందేలో రెంబా. ఇది మొదటి పాసురం అన్నమాట. ఈ పాసురంలో ఒక చారం, ఒక 5 నిమిషాలు మనం తెలుసుకుందాం. మార్గళి తింగల్ మది నిరైంద నన్నానాల్. అలా అంటే ఏందండి? శుక్లపక్ష పూర్ణిమ అని చెప్తాం. పూర్ణిమ అంటే శుభం, ఫుల్ అని మనం అనుకుంటాం. ఎప్పటికీ పూర్ణిమ రోజు చాలా చాలా విశేషమైన. అందుకే ఇక్కడ గోదాశ్రీ ఫస్ట్ స్టార్టింగే మార్గళి తింగల్ మది నిరైంద నన్నానాల్ అంటే ఆ మార్గశిర మాసంలో మది నిరైంద పూర్ణిమ, ఫుల్ మూన్ టైము చాలా మంచిది. అందుకే ఎప్పటికీ మనం మాట్లాడితే చైత్రంలో విశాఖం అలా పూర్ణిమ రోజు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంటాము. అందుకే కృష్ణ పరమాత్మ కూడా మాసానాం మార్గశీర్షోమి అంటారు. అందుకే కృష్ణ భగవాన్ కూడా మార్గశిరస మాసం అంటే చాలా చాలా నచ్చుతుంది, చాలా గొప్ప మాసం. అందుకే ఈ వ్రతం ఆండాల్ వారు, గోదాశ్రీ వారు ఈ మార్గశిరస మాసంలోనే నోము మొదలుపెట్టారు, స్టార్ట్ చేస్తున్నారు. అందుకే జనరల్గా మనం అన్నీ మాట్లాడితే బ్రహ్మ ముహూర్తం అని చెప్తాం. ఈ బ్రహ్మ ముహూర్తంలో మనకి మైండ్ అని చెప్పే మనసు, మైండ్ అన్నీ చాలా ప్యూర్గా ఉంటుంది. మన థాట్స్ కూడా సంచలనం లేకుండా చాలా బాగా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, మెడిటేషన్ కూడా మనకు అలానే బ్రహ్మ ముహూర్తంలో మనం భగవంతుడిని ఆరాధన చేసేటప్పుడు మనకు కూడా మంచి ఫలితాలు, పీస్ ఆఫ్ మైండ్, చాలా హెల్త్, హ్యాపీనెస్ కూడా వస్తుంది. అందుకే ఈ మార్గశిరస మాసం అన్నిటికి కూడా బ్రహ్మ ముహూర్తానికి చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తారు. ఈ అదే మార్గళి తింగల్ మది నిరైంద నన్నాల ఆ టైంలో మార్గశిరస మాసంలో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో జనరల్గా అది కూడా దేవదాస్ వాళ్ళు కూడా ప్రీతి చేసుకోవాలి, భగవంతుని ధ్యానం చెయ్యాలి అంటే ఆ టైంనే, ఆ బ్రహ్మ ముహూర్తాన్ని మనం పికప్ చేసుకుని పూజలు చేస్తారు. అందుకే ఆండాల్ గోదాశ్రీ వారు కూడా మనల్ని తెల్లవార బ్రహ్మ ముహూర్తంలో లేపి భగవంతుడు ధ్యానం చేసుకుందాము రండి, మనం స్థానం, దానం, జపం చేద్దాము, కృష్ణ భగవాన్ దగ్గరని చేరుకుంటాము, కృష్ణ భగవాన్ గురించి మాట్లాడుతాము, కృష్ణుని గురించి మాడుతాం అని అందరినీ తీసుకెళ్తున్నారు యమునా నది తీరం వల్ల. అందుకే పూర్ణచంద్ర అని చెప్తే చాలా మంచి రోజు అంటే పూర్ణచంద్ర. జాతక శాస్త్రంలో కూడా పూర్ణచంద్ర యోగం అని చెప్తారు. అటువంటి యోగం ఒక జాతకంలో ఉంటే కూడా మంచి ఫలితాలు మనకి దొరుకుతుందన్నమాట. నీరాడ పోదిమీర్ పోదిమినో నేరయ్యీర్. అలా అంటే ఏంటంటే గోదాశ్రీ వారు అందరినీ రండి మనం స్థానానికి వెళదాము, నీరాడ వెళదాము రండి అని తీసుకెళ్తున్నారు. అక్కడ మనకి ఒక పాయింట్ చేయాలి అంటే యశోదాదేవి వారు, కృష్ణ భగవాన్ కళ్ళు ఎలా సూర్య చంద్రుడిలాగా అలా మెరుస్తుందన్నమాట. అలా అటువంటి సూర్యచంద్రుడు మెరిసే యశోద కృష్ణుణ్ణి మనం దర్శనం చేసుకుంటాము, అందరూ వెళదాము అని వెళ్తారు. అలానే ఇక్కడ ఏం చెప్తారంటే కూడారై
ఎవరెవరు మనకి నెగటివ్ పీపుల్ మన దగ్గర వస్తున్నారో వాళ్ళందరినీ కూడా లార్డ్ కృష్ణ తొలగించేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. అటువంటి కృష్ణ భగవాన్ని మనం ముఖం ఎలా ఉంటుందంటే చంద్ర భగవాన్ ముఖం పూర్ణ చంద్ర అలా ఉంటుంది. అటువంటి ఉత్తమ కృష్ణ భగవాన్ని మనం దర్శనం చేసుకుందాము. వెళ్ళే ముందు నీరాడాలి, యమునా నదిలో నీరాడి మనం వెళుదాము అని చెప్తున్నారు. ఇలా మనకి వచ్చేటప్పుడు ఎంటైర్ తిరుప్పావైలో త్రివిక్రమ అవతారం గురించి కూడా మాట్లాడతారు. మహాబలి చక్రవర్తిని త్రివిక్రమ అవతారంలో ఒక మనిషికి ఈగో అహంకారం ఉంటే ఆ మనిషికి భగవత్ తత్వం తెలియదు. అందుకే కృష్ణ మహావిష్ణు త్రివిక్రమ అవతారం ఎత్తుకుని బలి చక్రవర్తికి మనం అహంకారం అని చెప్పే మూడో అడి అని చెప్పే ఆ మూడో పాదాన్ని మెషర్మెంట్ని ఆ తల మీద పెట్టి అహంకారాన్ని తొలగిస్తున్నారు. అందుకే ఒక్కొక్క అవతారంలో ఆండాల్ గోదాస్త్రి చెప్పి వచ్చేటప్పుడు అవతారం ఒక మహిమాని చెప్తూ వస్తున్నారు. భగవత్ తత్వం అని మనకి తెలవాలి అంటే భగవత్ తత్వం ఎలా మనం ఎలా చూడాలి అంటే పర వ్యూహ విభవ అంతర్యామి ఆరా అర్చ ఇది భగవత్ తత్వం అన్నమాట. ఇటువంటి ఒక మనిషికి మంచివాడు, సాత్వికుడు, భగవత్ ప్రియుడు అని మనం చెప్తే పర వ్యూహ విభవ అంతర్యామి. జనరల్గా ఒక మనిషి భగవత్ తత్వం పొందాలి అని అనుకుంటే అతన్ని మర్చిపోయి సెల్ఫ్ అని చెప్పి మర్చిపోవాలి, ఒక ఈగో తొలగిపోవాలి. అలా ఉండేటప్పుడు ఆ టైంలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని చెప్పే మూడు గుణాలు ఒక మనిషికి భగవత్ లార్డ్ కృష్ణ బ్లెస్ చేస్తారు. లార్డ్ కృష్ణ మనకి ఆశీర్వాదం చేస్తారు. అప్పుడు అలా వచ్చేటప్పుడు ఫుల్ మది నిరైంద నన్నాల్ అని చెప్పే చంద్రుడు పూర్ణిమ రోజు ఎంత బ్రైట్గా ఎంత ప్రకాశంగా ఉంటారంటే అలానే మన భవిష్యత్తు, మన ముఖం, మన ఆరోగ్యం కూడా అంత బ్రైట్గా అంత ప్రకాశంగా ఉంటుంది అని చెప్తున్నాం. తిరుప్పావైలో మనం తెలుసుకోవాలంటే అర్చామూర్తి మనం లార్డ్ కృష్ణ అని ప్రేయర్ చేస్తున్నాము, పూజ చేస్తున్నాము. అలా వచ్చేటప్పుడు కర్మ జ్ఞాన అండ్ ఆల్సో భక్తి, ఇది మూడే చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞానం, కర్మ, మనం చేసే కర్మ, తర్వాత జ్ఞాన అండ్ భక్తి, ఈ మూడుని మనం ఫోకస్ చేస్తే అప్పటికి మనకి కృష్ణ భగవాన్ ఒక దర్శనం, కృష్ణ సింధన అన్నీ కూడా మనకి వస్తుంది. దానివల్ల ఒక మనిషి మంచి ఎలివేషన్ కూడా లైఫ్లో పొందుకుంటారు అని తిరుప్పావైలో మొదటి పాశ్రంలో చాలా బాగా చెప్తూ వస్తారు. ఈ మార్గశిరస వ్రతం అని మనం చెప్పుకుంటే స్థాన వ్రతం, ధనుర్వ్రతం అని చెప్తాం. అది మొదట స్టార్టింగ్ ఎలా చేస్తారంటే మదినెరంద నన్నాల్ అని చెప్పే పూర్ణిమలో స్టార్ట్ చేసి ఈ పూజలు మనకి మొదలు చేస్తున్నారు. అందుకే ఈ బ్రహ్మ ముహూర్తం అని చెప్పే ముహూర్తము అది సాత్విక వేళ అంటాం, సాత్విక గుణం అంటాము. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం తర్వాత సూర్యుడు బాగా ఉదరిస్తారు. ఆ టైం మంచి టైం అన్నమాట. మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది. అలా వచ్చేటప్పుడు మనకి కర్మం, జ్ఞానం, భక్తి, ఈ మూడుని ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం ఫోకస్ చేసి భగవత్ చింతన చేసుకుని భగవద్ ధ్యానం చేసుకుని లార్డ్ కృష్ణ మీద పాటలు పాడి యమునా నది తీరం వెళ్ళి స్నానం చేసి మన పూజలు మొదలు పెడితే ఆ రోజు చాలా బాగుంటుంది అని ఆండాల్ వారు, గోదాస్త్రి వారు ఈ మార్గశిరస వ్రతంలో మార్గజి తింగల్ మది నిరైందా అని చెప్పి మొదలు పాసురంలో ఇలా మనకి చెప్పి ఆశీర్వాదం ఇస్తున్నారు.
రేపు మనం రెండో పాసురం చూసుకుందాం. జై జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.